అందరికీ నమస్కారం. నేను మీ పిసి రెడ్డి. ఒక 6 నెలల క్రితం మంగళగిరి నియోజకవర్గం నిడమరులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొంత మీకు చూపించాను. ఆ తర్వాత నుంచి ఈ 6 నెలలుగా మీరు కామెంట్లు పెడతానే ఉన్నారు. అక్కడ హై స్కూల్ కంప్లీట్ అయిపోయింది, మీరు మళ్ళా వెళ్ళి వీడియో తీయమని. వాస్తవంగా చెప్పాలంటే మీ కోరిక మేరకే వచ్చాను. నారా లోకేష్ గారు ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడంటే ఈ హై స్కూల్ మీద, ఇది రాష్ట్రానికే మోడల్ హై స్కూల్ కావాలి అనేది ఆయన ఉద్దేశం. అంతర్జాతీయ ప్రమాణాలు ఇంతవరకు మన ఆంధ్రాలో ఎక్కడ కూడా లేవు. ఏదైనా మెట్రోపాలిటన్ సిటీస్లో ఏమన్నా ఇలాంటి హై స్కూల్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ రూరల్ ఏరియాస్లో ఎక్కడ ఇలాంటి హై స్కూల్ అయితే లేదు. ఇలాంటి మోడల్ స్కూల్స్ జిల్లాకు 1-2 ఏర్పాటు చేయాలి ఒక 2-3 ఏళ్లలో అనేది ఆయన ఉద్దేశం. అందులో భాగంగానే ఈ స్కూల్ని ఫస్ట్ మోడల్గా తీసుకున్నారు. ఒకసారి చూశారు మీరు, అంటే కన్స్ట్రక్షన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు దాదాపుగా ఒక 70% కంప్లీట్ అయింది. మీకు ఒకసారి చూపిస్తాను. మళ్ళీ పూర్తి అయిన తర్వాత కూడా ఒకసారి వచ్చి మళ్ళీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. లోపలికి వెళ్దాము. నాకు తెలిసి ఇది మెయిన్ ఎంట్రన్స్ కాకపోయి ఉండొచ్చు. భవిష్యత్తులో దీన్ని వేరే దానికి ఉపయోగించుకుంటారేమో. రైట్ సైడ్ చూడండి, చిన్నపిల్లల కోసం ప్లే గ్రౌండ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు, ఇంకా వర్క్స్ అయితే మిగిలిన్నాయి. నేను ఇంతవరకు ఎక్కడ కూడా ఏ ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఇలాంటివి అయితే చూడలేదు. మెట్రోపాలిటన్ సిటీస్లో ఏమన్నా ఉంటాయేమో, కానీ వాళ్ళకి ఇంత స్థలం అయితే దొరకదు కదా. ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ చివర్లో సైన్స్ ల్యాబ్ ఇంకా నిర్మాణం జరగలేదు. అది ఈ 2-3 నెలల్లో కంప్లీట్ అయిపోతుందంట. ఇక్కడ ఉండేవాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, ఎవరెవరో వస్తున్నారండి, వీడియోస్ తీస్తున్నారు, వాళ్ళకు తోచిందల్లా చెప్పేస్తున్నారు. దయచేసి మీకు ఏదైనా అనుమానం ఉంటే మమ్మల్ని అడగండి, మేము క్లియర్గా చెప్తాము, అంతేగాని మీకు తోచింది మీరు చెప్పొద్దు అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు. అంతే కదా. ఇప్పుడు ఆ బిల్డింగ్ని చూపించి ఇది సైన్స్ ల్యాబ్ అనేస్తే, నా నోటికి వచ్చింది నాకు తెలిసింది మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదు కదా, గవర్నమెంట్ ఇష్యూ కదా. సో అందుకని ఏంటంటే మనకు తెలిసింది మాత్రమే మాట్లాడుకుందాం. మొత్తం మీద ఏంటంటే మీకు చూపిస్తా, నాకు తెలిసింది నేను చెప్తా. అక్కడ మీకు ఏదన్నా తెలుసుంటే కూడా కింద కామెంట్ పెట్టండి, నాకు కూడా పూర్తిగా తెలియదు కాబట్టి. ఆ లెఫ్ట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ అదే కావచ్చు నాకు తెలిసి. ఇంత పెద్ద ఎంట్రన్స్ ఏర్పాటు చేశారంటే ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఆ మెయిన్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో ఏదైనా వాటర్ ఫౌంటైన్ ఉంటుంది కదా. నేను మామూలుగా అదే అనుకున్నాను, ఏదైనా వాటర్ ఫౌంటైన్ అలాంటిది ఏర్పాటు చేస్తున్నారేమో అక్కడ అని. కాదు, అది పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు. ఇది కూడా చూస్తున్నారు, గార్డెన్ వర్క్ మొత్తం చేస్తున్నారు. మేబీ ఇందాక నేను చెప్పినట్టుగా ఒక 2-3 నెలల్లో మొత్తం కంప్లీట్ కావచ్చు. ఇది వెరైటీగా ఉంది. ఎక్కడైనా సరే స్టేజ్ అనేది హైట్లో ఉంటుంది, పిల్లలు కూర్చునేది కింద కూర్చుంటారు. ఇది చాలా వెరైటీగా ఉంది. స్టేజ్ డౌన్లో ఉంది. ఇదంతా పిల్లల సిట్టింగ్ ఏరియా. అంటే ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కదా, వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ పిల్లలకు సంబంధించి ఈ మ్యూజికల్ కాంపిటీషన్స్ ఏదైనా పెట్టుకునే దానికి చాలా అద్భుతంగా రూపొందించారండి. మీకు కెమెరాలో స్పష్టంగా అర్థం కాకపోవచ్చు, కానీ రియల్గా చూస్తే లోకేష్ గారు ఎంత దీని మీద దృష్టి పెట్టారో మీరే ఆశ్చర్యపోతారు, అభినందిస్తారు. ఆ ఎదురుగా చూడండి ప్లే గ్రౌండ్ ఎలా ఉందో. ఆ గ్రాస్ మీరు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంస్లో చూస్తుంటారు అట్లా. అది మొత్తం ఫుట్బాల్ గ్రౌండ్ అంట. ఈ వాకింగ్ ట్రాక్లు అండి చాలా అద్భుతంగా, అంటే ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు, ప్రజెంట్ నిర్మాణ దశలోనే ఉన్నాయి కాబట్టి మనకు స్పష్టంగా అర్థం కావట్లేదు. ఇది వాకింగ్ ట్రాక్, అది ఫుట్బాల్ గ్రౌండు. పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని లోపల దాకా వెళ్ళలేదు. ఇది ఒకసారే కాదు కదా, మళ్ళీ మళ్ళీ మనం వస్తుంటాము. మీకు ఇంకా పూర్తిగా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది బాస్కెట్బాల్ కోర్టు. పోయినసారి నేనేమనుకున్నానంటే అది కూడా ఒక ల్యాబో లేకపోతే ఏదన్నా సమావేశ మందిరమో ఆడిటోరియం ఎటాటి అనుకున్నాను నేను, కానీ కాదు, అది బాస్కెట్బాల్ కోర్టు.
లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను. పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. మనం కెమెరా పట్టుకొని పోతా ఉంటే వాళ్ళు ఏంటంటే డిస్టర్బ్ అవుతారు కాబట్టి చక్కగా ఉందండి చూసేదానికి. మీరు ఎప్పుడన్నా చూసారా? ఎక్కడన్నా ఏ గవర్నమెంట్ స్కూల్లో అన్నా ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే దయచేసి కామెంట్ పెట్టండి. నేను మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసినంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా ఇలాంటి స్కూల్ ఎక్కడ ఉండబోదు భవిష్యత్తులో. ఇది పార్కింగ్ ఏరియా. మొత్తం వెహికల్ పార్కింగ్ కూడా మార్కింగ్ ఇచ్చేస్తున్నారు. ఎంత చెప్పుకున్నా తక్కువేలేండి. ఏదైనా మాట్లాడితే ఏంటంటే భజన భజన అంటారు, కానీ వాస్తవాలు కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తున్నా కొంతమందికి నచ్చదు, ఓర్వలేనితనం అంటారు దాన్ని. రాజకీయాలు ఎందుకు కానీ స్కూల్ విషయంలో ఇక్కడ చూడండి, ఈ స్కూల్కి సంబంధించి ఎంత పెద్ద వాటర్ ట్యాంక్ నిర్మించున్నారో కేవలం ఈ స్కూల్ కోసమే. నాకు తెలిసి 4-5 పల్లెటూర్లకు సప్లై చేయొచ్చు ఈ వాటర్ ట్యాంక్ తోటే. లెఫ్ట్ మళ్ళా ఇంకొక బిల్డింగ్ ఉంది, అది కూడా తరగతి గదులే. అవి ఇంకా సిద్ధం చేస్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి. మనం ఏంటంటే ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు, మన పని మనం సైలెంట్గా చేసుకొని వెళ్ళాలని కొంచెం డీప్గా వెళ్ళలేకపోతున్నాను. పిల్లలకి హాలిడే ఉండి అక్కడ కేవలం వర్క్స్ మాత్రమే జరుగుతుంటే పూర్తిగా చూపించేవాడిని. ఇది చూడండి క్లాస్ రూమ్ ఎలా ఉందో, ఫ్యాన్లు, ఈ సీటింగ్ చూడండి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో. ఇది మెయిన్, అది డిజిటల్ స్క్రీను. గత ప్రభుత్వంలో ఒక్క డిజిటల్ స్క్రీన్ మీద ఆనాటి ముఖ్యమంత్రి ఏదో రాసి దాన్ని ఈర లెవెల్లో పబ్లిసిటీ చేసుకున్నారు. మరి వీళ్ళు ఎంత పబ్లిసిటీ చేసుకోవాలి చూడండి. ప్రతి క్లాసులో పెట్టున్నారు డిజిటల్ స్క్రీన్. ఇవన్నీ సిద్ధం చేస్తున్నారు. ఒక్క మాట అయితే నేను స్పష్టంగా చెప్పగలనండి, ఇది మాత్రం ఈ ప్రాంతం విద్యార్థులు చేసుకున్న అదృష్టం అండి. నారా లోకేష్ గారు ఇక్కడ గెలవడం, విద్యాశాఖ మంత్రి కావడం, ఆయనకి సహజంగానే ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. అక్కడ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ వచ్చేసి డైనింగ్ హాలు, మధ్యాహ్నం పిల్లలు భోజనం చేసేదానికి. అది కూడా చాలా అద్భుతంగా నిర్మించున్నారు. ఇది టాయిలెట్స్ అనుకుంటాను. మొత్తం కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని నిర్మిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు ఏమీ లేవు. ఇలాంటి స్కూల్ మనం ఎక్కడన్నా ఒక గవర్నమెంట్ స్కూల్ చూస్తుంటే దాంతో దీన్ని కంపేర్ చేసి ఇది లేదు అది లేదు అని చెప్పొచ్చు, కానీ నవ్వుతో నా భవిష్యత్తు అంటారు కదా, ఇంకొక 20 ఏళ్ళు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ పెయింటింగ్ వర్క్ కానీ చాలా బాగుంది. లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను. ఇది మళ్ళీ స్కూల్ మధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఓపెన్ ఆడిటోరియం అనుకుంటాను. దీన్ని కూడా ఏమంటారో కామెంట్ పెట్టండి అయ్యా దయచేసి. నేనేదో తప్పుగా చెప్తే మీరు మళ్ళీ దాన్ని వేరే విధంగా ఆలోచించుకోకండి. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ ప్లే గ్రౌండ్కి మళ్ళీ ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాల్లో మాత్రం ఎక్కడా రాజీ లేదండి. ఇంత శ్రద్ధ తీసుకోవటం అంటే ఒక ప్రభుత్వ పాఠశాల విషయంలో నాకు తెలిసి ఎవరూ తీసుకోరు. నేను ఎంతోమంది విద్యాశాఖ మంత్రుల సొంత నియోజకవర్గాలకు వెళ్ళున్నాను, అక్కడ స్కూల్స్ చూస్తున్నాను. ఇంత విధంగా అయితే నేను ఎక్కడా చూడలేదు. ఈ పెయింటింగ్స్ చూడండి, చేత్తో వేసిన ఇలాగే కనిపిస్తున్నాయి. ఇంకా చాలా పెయింటింగ్స్ వేస్తున్నారు లోపల స్కూల్లో. ప్రతి పెయింటింగ్ మీద దానికి ఒక అర్థం వచ్చే విధంగా. మాట్లాడేది ఏం లేదు, చూస్తూ ఉండడమే. మనకు అదృష్టం వచ్చింది, చూసే అవకాశం వచ్చింది కాబట్టి చూస్తూ ఉండడమే.
మీకు చూపించే అవకాశం నాకు వచ్చింది కాబట్టి మీరు చూడడమే. వచ్చే అకాడమిక్ ఇయర్కి మాత్రం ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. అప్పుడు నాకు మళ్ళీ అవకాశం దొరికితే అప్పుడు మళ్ళీ మొత్తం చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉందండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒక గవర్నమెంట్ స్కూల్ అంటే చెప్పడం సాధ్యం కావట్లేదు నాకు. నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇది చూడండి, ఇది చిన్నపిల్లల క్లాస్ రూమ్ అంట. ఆ సిట్టింగ్ చూడండి ఎలా ఏర్పాటు చేసినారో. అంటే ఏం లేదు, పిల్లల మానసిక పరిస్థితిని బట్టి, అంటే వాళ్ళకి స్కూల్కి రావాలి అని అనిపించాలా, అలాంటి వాతావరణం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ఇలాంటి వీడియోస్ మీకు ఎక్కువ రావాలంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ఇంకొక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.